ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చివరి వరకు వినండి. అలాగే వాక్యము చదవడం రాని వారికి వాక్యాన్ని షేర్ చేయండి. 30వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలోనెవరైనా ఆకాశ దిగాంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడి నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకిని నిన్ను ద్వేషించిన వారి మీదకిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయములోనూ నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయములోనూ నీ భూమి పంట విషయములోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెప్పించును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించున్నది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోటనున్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదరనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటిపోవుచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను నట్లును జీవమును కోరుకొనుడి. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వాక్యాన్ని షేర్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా వాక్యాన్ని అనేది వినొచ్చు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.